మీరెప్పుడైనా ఆలోచించారా? మండుటెండల్లో దాహం వేసినప్పుడు క్షణం కూడా ఆలోచించకుండా మనం ఒక కలర్ఫుల్ కూల్ డ్రింక్ బాటిల్ కొని తాగుతుంటాం. ఆ ఒక్క గుటకతో మనకు ఎక్కడలేని ఎనర్జీ వచ్చినట్లనిపిస్తుంది కదా. కానీ ఆ చల్లటి పానీయం వెనుక మీ శరీరంలో అదృశ్యంగా జరుగుతున్న ఒక భయంకరమైన రసాయన యుద్ధం గురించి మీకు తెలుసా? బహుశా ఆ నిజం తెలిస్తే మీరింకెప్పుడూ ఆ బాటిల్ వైపు కన్నెత్తి కూడా చూడరు. నమస్కారం, ఇది ప్రేమ్ జేవివి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం కేవలం ఒక పండుగ గురించి కాదు, ఒక సంప్రదాయం గురించి అసలే కాదు. ఇది మన ప్రాణాలను నిలబెట్టే ఒక అద్భుతమైన ప్రాచీన సైన్స్ గురించి. వేల సంవత్సరాలుగా మన భారతీయులు ఉగాది రోజున ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైన పదార్థాన్ని తీసుకుంటారు. అదే ఉగాది పచ్చడి. చాలామంది ఏమనుకుంటారంటే ఇది కేవలం దేవుడికి పెట్టే ప్రసాదమనో లేక జీవితంలో కష్టసుఖాలు అన్నీ ఉంటాయని చెప్పే ఒక ఫిలాసఫీ అనో అనుకుంటారు. కానీ ఆ 6 రుచుల వెనుక దాగి ఉన్న అసలైన బయలాజికల్ సీక్రెట్ ఏంటో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. వసంత ఋతువు ప్రారంభంలో వాతావరణం అకస్మాత్తుగా మారుతుంది. చలికాలం వెళ్ళిపోయి ఎండలు మొదలయ్యే ఈ సమయంలో మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ ఒక్కసారిగా ఒక పెద్ద షాక్కు గురవుతుంది. ఆ సమయంలో కొత్తగా వచ్చే బ్యాక్టీరియా, వైరస్లపై పోరాడటానికి మన బాడీకి ఒక పవర్ఫుల్ యాంటీబయాటిక్ అవసరం. ఆ యాంటీబయాటిక్ ఎక్కడ దొరుకుతుంది? ఏ మెడికల్ షాపులోనూ దొరకదు. అది దొరికేది కేవలం వేప పువ్వు, బెల్లం, చింతపండు, మామిడికాయ, ఉప్పు, కారం కలిపిన ఆ మట్టి కుండలోనే. కానీ ఇప్పుడు మనమేం చేస్తున్నాం? ఆధునికత పేరుతో, స్టేటస్ పేరుతో ఆ అద్భుతమైన అమృతాన్ని పక్కన పెట్టేసి కార్బొనేటెడ్ వాటర్ని, ఆర్టిఫిషియల్ షుగర్స్ని, ప్రమాదకరమైన కెమికల్స్ని మన రక్తంలోకి ఎక్కించుకుంటున్నాం. ఒక్కసారి ఊహించుకోండి, మీరు ఒక కూల్ డ్రింక్ తాగిన మొదటి 10 నిమిషాల్లోనే మీ శరీరంలోకి 10 టీ స్పూన్ల చక్కెర నేరుగా వెళుతుంది. మామూలుగా అయితే అంత చక్కెర ఒకేసారి తింటే ఎవరికైనా వెంటనే వాంతులవుతాయి. కానీ ఆ డ్రింక్లో ఉండే ఫాస్ఫారిక్ యాసిడ్ ఆ వాంతి వచ్చే ఫీలింగ్ని కట్ చేస్తుంది. అక్కడి నుండి మొదలవుతుంది అసలు నాశనం. మీ కాలేయం ఆ విపరీతమైన చక్కెరను తట్టుకోలేక దానిని కొవ్వుగా మార్చేస్తుంది. మీ కంటిపాపలు విప్పారుతాయి, బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. ఇదంతా కేవలం మీ మెదడులో డోపమైన్ అనే రసాయనాన్ని రిలీజ్ చేసి మీకు ఒక ఫేక్ ఆనందాన్ని ఇవ్వడానికి మాత్రమే ఆ కంపెనీలు చేస్తున్న మోసం. ఇది ఒక వ్యసనం, ఒక సైలెంట్ కిల్లర్. మరి దీనికి విరుగుడు లేదా? మనల్ని మనం కాపాడుకునే మార్గమే లేదా? ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఈ ప్రమాదాన్ని ముందే పసిగట్టిన కొందరు మేధావులు సైన్స్ని సామాన్యుల ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఒక గొప్ప ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. అదే జనవిజ్ఞాన వేదిక. ఇది కేవలం ఒక సంస్థ కాదు, మూఢనమ్మకాలపై, కార్పొరేట్ వ్యాపారాలపై సైన్స్ సంధించిన ఒక బ్రహ్మాస్త్రం. అందుకే వాళ్లు పార్కుల్లో, పబ్లిక్ ప్రదేశాల్లో ఉగాది పచ్చడిని పంచుతూ కూల్ డ్రింక్స్ వద్దు, సహజ పానీయాలే ముద్దు అని గొంతెత్తి అరుస్తున్నారు. ఎందుకంటే వాళ్లకు తెలుసు, ఆ వేప పువ్వులో ఉన్న చేదు మీ కడుపులోని ప్రమాదకరమైన పరాన్న జీవులను చంపేస్తుందని, ఆ చింతపండులోని యాంటీఆక్సిడెంట్స్ ఎండదెబ్బ నుండి మీ చర్మాన్ని కాపాడతాయని, ఆ కొత్త బెల్లంలోని ఐరన్ మీ రక్తహీనతను తరిమి కొడుతుందని. ఇదొక మల్టీవిటమిన్ క్యాప్స్యూల్, ఇదొక న్యాచురల్ వ్యాక్సిన్. చరిత్రనొక్కసారి నిశితంగా గమనిస్తే ఏ నాగరికత అయితే తమ ప్రకృతిని, తమ మూలాలను మరిచిపోతుందో ఆ నాగరికత కాలగర్భంలో కలిసిపోతుంది. మన పూర్వీకులు ఏదీ గుడ్డిగా చేయలేదు. ప్రతి ఆచారం వెనుక ఒక ఖచ్చితమైన సైంటిఫిక్ రీజన్ ఉంది. ఆ సీక్రెట్స్ అన్నీ మన వంటగదిలోనే దాగి ఉన్నాయి. కానీ మనం వాటిని వదిలేసి డబ్బులు పెట్టి మరీ రోగాలను కొని తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు చెప్పండి, మీ దాహాన్ని తీర్చుకోవడానికి, మీ ఆరోగ్యాన్ని, మీ భవిష్యత్తును నాశనం చేసే ఆ కెమికల్ వాటర్ని ఎంచుకుంటారా? లేక వేల ఏళ్లనాటి మన సైన్స్ అందించిన అమృతాన్ని స్వీకరిస్తారా? ఉగాది పచ్చడి అనేది కేవలం ఒక పండుగ రోజు తినే ప్రసాదం కాదు. అది రాబోయే కాలానికి బ్రతకడం ఎలాగో నేర్పే ఒక జీవన వేదం. ఆలోచించండి, మార్పు మీ నుండే మొదలవ్వాలి. ఈ నిజం మీ మనసుకు తాకితే ఈరోజే ఆ కెమికల్ డ్రింక్స్ని వదిలేస్తానని కింద కామెంట్స్లో తెలియచేయండి. మరో ఆసక్తికరమైన సైంటిఫిక్ మిస్టరీతో మళ్ళీ కలుద్దాం. మీ ప్రేమ్ జేవివి.